దేవుడు తాను చేసినది యావత్తును చూచినప్పుడు అది చాలా మంచిదిగా నుండెను. పరిశుద్ధుడా ప్రభా, నీకు వందనాలు, స్తోత్రాలు. ఈ ఉదయకాలం ప్రభా, ఆదికాండము 1వ అధ్యాయము 31వ వచనాన్ని పైకెత్తుతూ, అప్పటి వరకు 5 రోజుల్లో నీవు సమస్తమును తయారు చేసినప్పుడు, సృష్టించినప్పుడు ఇది బాగుంది, ఇది బాగుంది, ఇది బాగుంది, ఇది బాగుంది, ఇది బాగుందని ఒక్కొక్క రోజు ఒక్కొక్క మారు 5 మార్లు చెప్పావు. కానీ 6వ రోజు చాలా ప్రత్యేకమైనటువంటి దినము. ఆ రోజు నాయనా నీవు సృష్టించినటువంటి మానవుణ్ణి ఒక్కడనే నీ రూపంలో నువ్వు తయారు చేసుకున్నావు. నీ పోలిక చెప్పున నువ్వు తయారు చేసావు. యు మౌల్డెడ్ హిమ్. ప్రభా, సారిపై ఉన్నటువంటి విసిరివేయక దానిని చక్కటి రూపంలో తీర్చిదిద్ది ప్రభా, ఆ నాసిక రంధ్రాల్లోకి ఆ బొమ్మలోకి నీవు నీ జీవవాయువును ఓదగా నరుడు జీవాత్మాయను అని రాయబడిన మాట. నరుడు నీలాగా తయారు చేయబడ్డాడు, నీ రూపంలో, ఇన్ యోర్ ఇమేజ్ అండ్ ఇన్ యోర్ లైక్నెస్. నీలాగా 3 భాగాలుగా, అనగా శరీరము, జీవము, ఆత్మ. పరిశుద్ధాత్ముడు, కుమారుడైన ప్రభువు, శరీరధారి, తండ్రి అయిన దేవుడు, ప్రభా, ఆత్మస్వరూపుడైనటువంటి దేవుడు కనుక మమ్మల్ని తయారు చేసుకున్నప్పుడు 6వ రోజు ఇది చాలా బాగుందన్నావు. ఇది బాగుంది అని 5 మార్లు అన్నప్పటికీ మానవుడిని చూసి మానవుడు చాలా బాగున్నాడు. ఆహాహా, ఎంత ఆర్టిస్టు ప్రభా, నువ్వు ఎంత నైపుణ్యత కలిగినటువంటి శిల్పకారివి అయ్యా. నువ్వు చేసినటువంటి మానవుడు కిరీటం లాంటి వాడు ప్రభా. యావత్ సృష్టి అంతటికీ కిరీటం మానవుడు. అందుకే నీ రూపంలో తయారు చేసుకున్నటువంటి నన్ను ఈరోజు ఉదయం చూసి నీవు చాలా బాగున్నావు అంటున్నావా? అందుకే నేనా అప్పటి వరకు మానవుణ్ణి తోట నుండి బహిష్కరించిన తర్వాత వీడు బాగున్నాడు, ఇది బాగుంది అన్న మాట ఇంకెక్కడా మేము చదవలేదు. కానీ యేసు ప్రభులు వారు ఆత్మస్వరూపుడైనటువంటి వాడు, కుమారుడు, భూమి మీదుగా మానవతారం ఎత్తి బాప్తిసం తీసుకుని నది ఒడ్డుకు వస్తూ ఉంటుండగా ఈయన నా ప్రియ కుమారుడు, ఐఎమ్ ప్లీజ్డ్ విత్ హిమ్, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. ఎస్ లార్డ్. మమ్మల్ని తిరిగి చూస్తూ ఉన్నప్పుడు నీ కుమారుని రూపంలో మేము కూడా మార్చబడి ఉంటే మమ్మల్ని చూసి మీరు చాలా బాగున్నారు, మీరు చాలా బాగున్నారని ఈ ఉదయం మాతో మీరు చెప్తూ ఉంటే మాకెంత ఆనందం ప్రభు. సంతోషంతో, ఆనందంతో మేము నీకు సంతోషం కలుగు చేస్తున్నామా ప్రభా? నీకు వందనాలు, నీకు స్తోత్రాలు. నువ్వు చేసింది ఏదైనా సరే బాగుంటే మేము మాత్రం చాలా బాగున్నాం అని ఎంతో సంతృప్తితో నీకు ఆనందము, సంతోషం కలుగు చేసేవారుగా ఈ ఉదయం నిన్ను కనపరుస్తున్నాం, నిన్ను హెచ్చిస్తున్నాం. అయ్యా, నా భార్య చాలా బాగుంది, నా భర్త చాలా బాగున్నాడు, నా పిల్లలు శ్రేష్టమైనటువంటి పిల్లలుగా నాకు అనుగ్రహించావు, నా తల్లిదండ్రులు మంచివారు, నా తల్లిదండ్రులు ప్రేమ కలిగిన వారు, నా దేవుడు గొప్పవాడు అని నా హృదయం అంతా, నా నోరంతా పాజిటివ్ వర్డ్స్తో నేను నింపుకుని నిన్ను ఘనపరుస్తున్నాను, నిన్ను హెచ్చిస్తున్నాను, నిన్ను కీర్తిస్తున్నాను, నిన్ను పొగుడుతున్నాను. నీ నామముకు మాత్రమే లెక్కలేని స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ మేము చాలా మంచి దేవుణ్ణి కలుగున్నామని నిన్ను హెచ్చిస్తూ యేసు నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.